ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం మన దేశంలో ఈ విధమైన అంతిమ స్థాయికి చేరిన రోగుల యొక్క వ్యవస్థను ఏ విధంగా మనం చూసుకోవాలి, బాధ నివారణ కోసం ఎలాంటి ప్రయత్నాలు జరగాలి, అందరికీ కూడా అంటే రోగగ్రస్తులైన వారందరికీ కూడా రోగ విముక్తి కానప్పుడు ప్రాణాంతకమైనప్పుడు వారికి ఏ విధంగా వారికి లభించవలసిన ఆ రకమైన మరణం సహజంగా జరిగేటట్టుగా చూడటానికి ఈరోజు దాని గురించి వినియోగిస్తున్నాం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు నూతనంగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి అన్ని వైద్య సౌకర్యాలని మనం సమకూర్చుకుంటున్నాం. ప్రస్తుతానికి అవన్నీ కూడా ఆలోచన పథంలో ఉన్నాయి. క్యాన్సర్ వ్యాధి గురించి మాట్లాడుకున్నప్పుడు 3 కేంద్రాలని ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. ఒకటి తిరుపతిలోని స్విమ్స్లో అధునాతన శాస్త్ర పరిజ్ఞానంతో ఏర్పాటు చేసుకుంటున్న క్యాన్సర్ గురించి, అలాగే కొద్ది రోజుల్లోనే మనకి శంకుస్థాపన చేసుకోబోతున్న ఎయిమ్స్ అంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎయిమ్స్ రావడం, అలాగే మూడవ కేంద్ర బిందువుగా మనం కర్నూలులోని ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాం. ఈ 3 కూడా క్యాన్సర్ నివారణ కోసం ఏర్పాటు చేసుకుంటున్న కేంద్ర బిందువులుగా తయారవుతాయి. దాంతోపాటు ప్రతి జిల్లా స్థాయిలో కూడా దీన్ని హబ్ అండ్ స్పోక్ మోడల్లో డెవలప్ చేస్తున్నాం. ఇది ఒక పక్క ఆ రోగానికి గురి అయిన వారి గురించి వైద్య సహాయం గురించి చేస్తున్న ఆలోచనలు. ఈరోజు ఈ సమావేశంలో తెలుసుకుంటున్న విషయం రోగగ్రస్తులకి కావలసిన ప్రయత్నాలు చేస్తూ ఒకవేళ నివారణ కాని పక్షంలో వారికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సదుపాయాలు అందించాలి. తప్పకుండా ఈ సంవత్సరం తయారు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ నేషనల్ హెల్త్ మిషన్ వారి యొక్క PIPలో దీని గురించి ఆలోచన చేస్తూ వచ్చే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ధార్మిక సంస్థల యొక్క సహాయంతో, దాతల యొక్క సహాయంతో పాలియేటివ్ కేర్ గురించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అంతిమ స్థాయిలో ఉన్న రోగులకి వాళ్ళకి సునాయాస మరణం లభించే విధంగా, సుఖ మరణం లభించే విధంగా కూడా ఈరోజు అనేక చోట్ల ఉదాహరణలు మనకి వినిపిస్తున్నాయి. ఇది ఇవాళ రేపు జరిగే ఈ సమావేశంలో మనకు తెలుస్తున్న విషయాలు. అంతేకాకుండా వారి బాధ నివారణకి కొన్ని వారికి కావాల్సిన మార్గద్రవ్యాలను కూడా మనం ఏ విధంగా అందించగలుగుతాం. ఇవి ఈరోజు సమాజంలో లభించడం దుర్లభం. అది ఒకవేళ అందని వారికి అందితే దానివల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోగగ్రస్తులకి వాటిని ఏ విధంగా అందించగలుగుతాం, ఇవన్నీ బ్యాండ్ సబ్స్టెన్సెస్ కాబట్టి వాటిని ఎలా చేయాలి, వాటి లైసెన్స్ ఎలా పెట్టుకోవాలి, రూల్స్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇవాళ తెలుసుకోవడం, రేపు చర్చించిన తర్వాత దానికి కావాల్సిన సన్నాహాలు చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తున్నాను.